డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ తీసుకొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. లైఫ్ చేంజింగ్ మూమెంట్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఆ మూమెంట్ రావడానికి గల కారణాలు, దానికి సంబంధించి ఏం వర్క్ చేయాలి, ఎలాంటి మార్పులు మనం తీసుకురావాలి అనేది ఎవరు మాట్లాడరు. ఆ లైఫ్ చేంజింగ్ మూమెంట్నే గేమ్ చేంజింగ్ మూమెంట్ అని అంటాం, అదే గేమ్ చేంజింగ్ అంటాం. ఎలా పలికినా కానీ ఏ కారణాల వల్ల మనం ఏం చేస్తే లైఫ్లో అలాంటి మూమెంట్ వస్తుంది, అది డబ్బు పరంగా ఉండొచ్చు, ఆరోగ్యం పరంగా ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు సిచ్యువేషన్ పరంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఆ గేమ్ చేంజింగ్ మూమెంట్ రావడానికి వాళ్ళు తీసుకోవాల్సిన, చేయవలసిన పనులు ఏంటి? షూర్, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. దిస్ ఈజ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో విరాట్ గారు చాలా మంచి క్వశ్చన్ని మెన్షన్ చేస్తున్నారు మీ అందరి కొరకు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్. ఓకే, జీవితం అనేది ఒక ఆట. కాలేజ్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ లైఫ్ అనే ఎగ్జామ్లో మాత్రం 100% మనం పాస్ అవ్వాలి. డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ ఉండాలి లైఫ్ అనేది. ఎందుకంటే లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. భగవద్గీతలో రాసింది 88 లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనిషి జన్మని. బైబిల్లో రాసింది అసలు మనిషి జన్మ లేదని. అసలు ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ పక్కన పెడితే లివ్ ఇన్ ద మూమెంట్. ఉన్నది మనకి ఒక్కటే జిందగీ. ఉన్న లైఫ్ని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలా, ట్రబుల్ ఫ్రీగా లైఫ్ని లీడ్ చేయాలా, పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలా. దట్ టు ఏ క్లాస్ ఉండాలి ఆ లైఫ్. వై? బికాస్ లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. సో మీ అందరికీ కొన్ని టాప్ టెక్నిక్స్ని, సీక్రెట్స్ని చెప్పేస్తా. గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ అంటాం. ఈ 6 కాన్సెప్ట్స్ని మీ జీవన విధానంలో అలవర్చుకుంటే గనక జీవన శైలిలో మీకు భాగం అయిపోవాలి, హ్యాబిచ్యువేట్ అయిపోవాలి. ఇవి మీకు అలవాటుగా జరిగిపోతే గనక 110% అనంత విషయంలో ఏ నెగిటివ్ శక్తి కూడా మిమ్మల్ని సక్సెస్ అవ్వకుండా ఆపలేదు. ఆ కాన్సెప్ట్స్ ఏంటో నేను మీకు రివ్యూ చేయబోతా ఉన్నా. ఫస్ట్ వన్, ఐ యాక్సెప్ట్. అందరూ హార్ట్ మీద చేసి చెప్పండి వ్యూయర్స్, ఐ యాక్సెప్ట్ అని చెప్పండి. ఈ రోజుల్లో ప్లీజ్ ఐ యాక్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. వై? బికాస్ ఈ రోజుల్లో జనాల్లో లేనిది ఏంటి అంటే యాక్సెప్టెన్స్. నిన్న ఒక క్లయింట్ వచ్చి మీట్ అయి ఉన్నారు. సార్, నేను ఒక విషయానికి చాలా సఫర్ అవుతా ఉన్నా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగాను నేను. దేని గురించి బాధపడతా ఉన్నారు అంటే, క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్స్ కాబట్టి క్వశ్చన్స్ అడిగితే తను కంప్లీట్గా తన లైఫ్ గురించి చెప్తా ఉంది. సార్, కోవిడ్ టైంలో నాకు మ్యారేజ్ అయింది. ఇష్టం లేదు, బట్ పేరెంట్స్ ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేస్తున్నారు. ఓకే, మ్యారేజ్ అయిన వితిన్ 1 monthకే డైవోర్స్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకి నాకు పడట్లేదు, ఆయన మంచివాడు కాదు. వితిన్ 1 monthలోనే డైవర్స్ అయిపోయింది. దాని నుంచి బయటకు రావడానికి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు బాగానే వెళ్తుంది. అగైన్ మళ్ళీ పేరెంట్స్ మ్యాచెస్ చూస్తున్నారు, బట్ నాకు మళ్ళీ భయం వేస్తుంది సార్. మ్యారేజ్ అంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే అలాంటిది నేను ఎక్స్పీరియన్స్ అయ్యున్నాను కదా. మళ్ళీ డివోర్స్ అవుతుందేమో, మళ్ళీ గొడవలు అవుతుందేమో, ఇలా భయపడుతున్నాను సార్. ఏంటి సార్ దీనికి సొల్యూషన్ అని ఆమె చెప్పింది. ఇక్కడే ఐ యాక్సెప్ట్ అనే వర్డ్ గేమ్ ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ నిజ జీవితంలో చాలా సంఘటనలు మీకు జరిగి ఉన్నాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా సంఘటనలు మీకు జరిగి ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్నాక ఇప్పుడు ఏవైనా సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే అది ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితం కావచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా అనుభవిస్తూ ఉన్నారా, యాక్సెప్ట్ చేయండి. ఇట్స్ ఫైన్. అది ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితం కావచ్చు. ఎందుకంటే ఈ హ్యూమన్ బాడీలో సోల్ అనేది ఆత్మ ఉంది. ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ హ్యూమన్ బాడీ డెడ్. సో ఈ సోల్ అనేది వేరే బాడీలోకి వెళ్తుంది, విచ్ మీన్స్ ఈ ఆత్మ ఇంకో జన్మ తీసుకుంటుంది అని అర్థం. ఎప్పుడైతే ఈ ఆత్మ ఇంకో జన్మ తీసుకుంటుందో ఈ జన్మలో ఉన్న కర్మల్ని కూడా ఆత్మ క్యారీ చేస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఏదైనా సంఘటన మన జీవితంలో జరిగాయి అనుకోండి, అది ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితం కావచ్చు. సో ఇక్కడ మీరు చెప్పండి, జరిగిపోయిన గతాన్ని మీరు మార్చగలరా? మీరు ఆన్సర్ చేయండి. జరిగిపోయిన పాస్ట్ని మీరు ఏమైనా మార్చగలరా? జరిగిపోయిన సమయాన్ని మనం తేగలమా? గడిచిన సమయాన్ని తేలేము. ఇంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనం మార్చలేము, ఆల్రెడీ జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక్కడ మనం ఏం చేయాలా? యాక్సెప్ట్ చేయాలి. ఓకే, జరిగింది కదా, ఇట్స్ ఫైన్. పాస్ట్ని మనం మార్చలేం, బట్ ప్రెజెంట్ మన చేతిలో ఉంది. భవిష్యత్తు, ఫ్యూచర్ మన చేతిలో ఉంది. సో మనం ఏం చేయాలా? యాక్సెప్ట్ చేయాలి. ఏమైనా యాక్సెప్ట్ చేయాలా? ఏమి జరిగినా నా మంచికే. ఏదో ఒక మూవీ ఉంది, 3 Idiots ఆర్ స్నేహితులు అని. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్ అనేది ఎఫర్మేషన్. ఆల్ ఈజ్ వెల్ అంటే ఏంటి? అంతా మంచి జరుగుతుంది, అంతా దేవుడు తదాస్తు అంటాడు, పంచభూతాలు తదాస్తు అంటాయి.
ఇక్కడ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ జరగని, మంచి కావచ్చు, నెగిటివ్ సిచ్యువేషన్ కావచ్చు, సూసైడ్స్ వరకు కూడా వెళ్ళింది దేనికంటే ఇంతకుముందు మన జన్మలో జరిగిన సంఘటనలు, ఇంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనల్ని విడిచిపెట్టలేక బాధపడుతూ సూసైడ్ అటెంప్ట్స్ వరకు వెళ్తా ఉన్నాయి. సో మీరందరూ ఏం చేయాలా? యాక్సెప్ట్ చేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది, దాన్ని మీరు మార్చలేరు. సో ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఏమైనా యాక్సెప్టెన్స్ చేయాలా? ఓకే, ఇది జరిగింది, ఈ జన్మ యొక్క కర్మ కావచ్చు, ఇంతకు ముందు జన్మ యొక్క కర్మ కావచ్చు, ఫైన్, జరిగిపోయింది కదా, యాక్సెప్ట్ చేసి ప్రెజెంట్ సిచ్యువేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. భవిష్యత్తుని ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలా, డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలా, ఒక అద్భుతమైన జీవన శైలిని మనం ఎలా అట్రాక్ట్ చేయాలా అన్న దాని మీద ఫోకస్ చేస్తూ ప్రెజెంట్లో జరిగిన సిచ్యువేషన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ లేకపోతే సక్సెస్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ అనేది మీకు లెసన్ కదా గ్రో అవ్వడానికి. ఆ మిస్టేక్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మీకు లెసన్ ఉంటుందా? సో ఇక్కడ మనం ఏం చేయాలా? యాక్సెప్టెన్సీ. మళ్ళీ చెప్తా ఉన్నాను, అనంత విశ్వశక్తి సహాయంతో మీరు దేనినైనా ఆకర్షించాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ ఫస్ట్ మీకు ఏముండాలా? యాక్సెప్టెన్సీ మైండ్ సెట్ ఉండాలి. కామెంట్లో టైప్ చేయండి ఐ యాక్సెప్ట్ అని చెప్పి. అండ్ సెకండ్ వన్, ఐ డిజర్వ్. గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. చాలామందికి లేనిదే నేను డిజర్వ్డ్ కాదేమో. అంటే ఎక్కువ మంది కూడా నిజంగానే ఈ పదాన్ని వింటూ ఉంటాను సార్, యా, ఇది నాది కాదేమో, ఇది నాకు కాదేమో. అసలు కాదు అనే క్వశ్చన్ రావడానికి నువ్వు అక్కడ వరకు వచ్చేసావు ఆల్రెడీ, జస్ట్ నువ్వు పట్టుకోవడమే మిగిలింది. ఎగ్జాక్ట్లీ. బట్ ఎందుకు వాళ్ళు అక్కడికి వచ్చాక చెప్తుంటారు అన్నమాట, అప్పుడు సర్రమని అందరికి కాలుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అది మన లైఫ్ లో కూడా జరుగుతుంటది, పక్క వాళ్ళ లైఫ్ లో జరుగుతుంటది. కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేసి ఇది నాదే అని ఫైనల్ చేసుకుని దాన్ని తీసుకుంటారు సక్సెస్ఫుల్ పీపుల్. సో ఏం జరుగుతుంది ఈ సిచ్యువేషన్ లో చెప్తారా? సింపుల్. వాళ్ళు మాట్లాడే పదం ఎలా ఉంటుందంటే ఐఎమ్ నాట్ డిజర్వ్ ఫర్ దిస్. ఈ సక్సెస్కి నేను అర్హుడిని కాదు, ఈ వెహికల్ని డ్రైవ్ చేయడానికి నాకు అర్హత లేదు. BMW కార్ ఫస్ట్ మీరు గోల్ పెట్టుకున్నారు అనుకోండి, అది ఫస్ట్ మీరు డ్రైవ్ చేయబోతా ఉన్నారా? ఆల్రెడీ చాలామంది డ్రైవ్ చేసేసి ఉన్నారు, ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు. వాళ్ళు మనుషులే, మీరు మనుషులే. వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నప్పుడు మీకెందుకు పాసిబిలిటీ ఉండదు? దట్స్ మై క్వశ్చన్. ఇఫ్ దే డిజర్వ్, యూ ఆల్సో డిజర్వ్డ్. దట్స్ మై పాయింట్. మీరేమని చెప్పుకుంటా ఉన్నారంటే మీతో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జాబ్కి నేను రైట్ పర్సన్ కాదేమో. ఓకే, సో చాలామంది నేను డిజర్వ్డ్ కాదు అనే ఫీలింగ్ని యూనివర్స్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. యూనివర్సల్ యొక్క భాషే ఫీలింగ్, యూనివర్సల్ యొక్క లాంగ్వేజే ఫీలింగ్. యూనివర్స్ ఏం చేస్తుంది? చలో బేటా అని చెప్పి తదాస్తు అంటుంది. సో ఇక్కడ మీరు చెప్పండి, మీరు క్రోర్స్ రూపీస్ ఎర్న్ చేయాలనే మీ గోలా? ఐఎమ్ టెల్లింగ్ టు యూ, మీకే చెప్తా ఉన్నా, యు ఆర్ డిజర్వ్డ్. మీ ఫ్యామిలీతో, మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? యు ఆర్ డిజర్వ్డ్. మీరు లైఫ్లో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలనుకుంటున్నారా? యు ఆర్ డిజర్వ్డ్. మీరు లైఫ్లో ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? యు ఆర్ డిజర్వ్డ్. ఒక SP అవుదాం అనుకుంటున్నారా? యు ఆర్ డిజర్వ్డ్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారా? యు ఆర్ డిజర్వ్డ్. ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా? యు ఆర్ డిజర్వ్డ్. ఒక స్పీకర్ అవుదాం అనుకుంటున్నారా? యు ఆర్ డిజర్వ్డ్. మీరు ఏమైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో వాటన్నిటికీ మీరు అందరూ డిజర్వ్డ్. మీకు మీరు చెప్పండి ఐ డిజర్వ్డ్ అని కామెంట్ బాక్స్లో. అండ్ ఐ ఎలో అంటే ఏకీభవించడం. మేనిఫెస్టేషన్స్ అన్నవి మన ద్వారా చేయిస్తుంది యూనివర్స్. మన కొరకు మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వవు. యూనివర్స్ ఎలో మేనిఫెస్టేషన్ త్రూ అస్, మన ద్వారా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. సో ఐ ఎలో అంటే యాక్సెప్టెన్స్. ఐ ఎలో అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. ఏమి జరిగినా మన ద్వారా జరగాల. మీ అందరికీ చాలాసార్లు చెప్పడం జరిగింది, మనమందరం కర్మయోగులం. కర్మ అంటే పని. ఏమి సాధించాలన్నా పని చేసి పని ద్వారానే మనం సాధించగలగాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. సో ఏమి చెప్పాలా? ఐ ఎలో. యాక్సెప్టెన్సీ ఉండాలి, ఎలో చేయాలి. యూనివర్స్ బ్లెస్సింగ్ ఇస్తుంది. మనం ఇలా బ్యారియర్స్ వేసుకొని, డోర్స్ వేసుకొని ఉన్నాం అనుకోండి, ఎలో చేయగలమా? యూనివర్స్ ఎప్పుడు కూడా హై పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. హై పాజిటివ్ ఎనర్జీ ఏంటి? డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, సక్సెస్, మనీ, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ. ఇవన్నీ మనకు యూనివర్స్ ఇస్తున్నప్పుడు మనం ఏమని చెప్పాలా? ఐ ఎలో అని చెప్పాలి. ఓకే, దీస్ ఆర్ ద గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లవ్. దిస్ ఈజ్ అన్ అమేజింగ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్ అని కూడా చెప్పొచ్చు. లవ్ ఆఫ్ మై డ్రీమ్ అని చెప్తాం, మనీ ఆఫ్ మై డ్రీమ్ అని చెప్తాం, లైఫ్ ఆఫ్ మై డ్రీమ్ అని చెప్తాం. హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిందే లవ్ అనే పదంతో. ఎగ్జాక్ట్లీ. హేట్ చేసుకుంటూ దేన్ని అట్రాక్ట్ చేస్తాము? హేట్నే అట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ చాలాసార్లు చెప్పున్నాను, ప్రేమని పంచే ముందు, ప్రేమించే ముందు మనతో మనం ఒకసారి ప్రేమలో పడదామని చాలాసార్లు చెప్పున్నాను. సో సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అందరికీ చెప్తున్నా, ఐ లవ్ యూ ఆల్.
మీరందరూ సక్సెస్ అయితే చూసి హ్యాపీగా ఫీల్ అవుదామని భావిస్తా ఉన్నా. ఐ లవ్ యూ ఆల్. సో మీకు మీరు చెప్పుకోండి ఐ లవ్ మై సెల్ఫ్ అని. ఎప్పుడు మనం ప్రేమ అనే ఆలోచనతో మునిగి తేలుతా ఉండాలి. వీ షుడ్ బి లవబుల్. ప్రేమగా ఉండాలి. హేట్తో ఏమి సాధిద్దాం? ఏమి సాధించేది ఏదైనా ఉందా? నథింగ్ కెన్ అచీవ్ విత్ ద వర్డ్ కాల్డ్ హేట్, బట్ విత్ లవ్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. ప్రేమ అనే పదంతో మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు, బట్ లవ్ అనేది పాజిటివ్గా ఉండాలి. సో పాజిటివ్గా మనం లవ్ని చేయాలి. సో మీ డ్రీమ్స్ని మీరు లవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేన్నైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ప్రేమించడం స్టార్ట్ చేయాలి. 1 crore ఎర్న్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఈ ఇయర్ గోల్ 1 crore మీరు లవ్ చేయడం స్టార్ట్ చేయండి. విచ్ మీన్స్ మనీని లవ్ చేయడం స్టార్ట్ చేయండి. విచ్ మీన్స్ మనీని రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సో వీటన్నిటికంటే ముందు సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందు మనల్ని మనం ప్రేమిస్తేనే ఇంకా దేన్నైనా ప్రేమతో ఆకర్షించగలం. సో లవ్ ఈజ్ అ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. అండ్ గ్రాటిట్యూడ్ చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. గ్రాటిట్యూడ్ ఈజ్ ద హార్ట్. ఈ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్లో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడం అనేది హార్ట్ అన్నమాట ఈ యూనివర్సల్ సబ్జెక్ట్కి. సో అందరికీ చెప్తా ఉన్నా, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. గ్రాటిట్యూడ్ 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 ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయండి. సైన్స్ ఏం చెప్తుందా అంటే ఎవ్రీడే ఒక 15 minutes మీరు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ సెల్స్ని రీప్రోగ్రామ్ చేయొచ్చు అని చెప్పి సైంటిస్ట్ మనకు చెప్తా ఉన్నారు. సో మన హార్ట్ మొత్తం దేంతో ఫిల్ అయి ఉండాలా? గ్రాటిట్యూడ్తో. వెహికల్ తీసుకున్నారు బయటకు వెళ్ళడానికి, ఆ వెహికల్కి పట్టుకొని థ్యాంక్స్ చెప్పండి. నన్ను క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా లాభంగా ఇంటికి చేర్చినందుకు వెహికల్కి కృతజ్ఞతలు చెప్తే బైక్ మనకి ఎటువంటి ఇష్యూషన్ కూడా ఇవ్వదు. గ్రాటిట్యూడ్ ఈజ్ అ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. అండ్ అప్రిషియేట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మందికి ఈగోస్కి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ మీకు ఏం చెప్పున్నాను, యూ హ్యావ్ ఎ నైస్ హుడీస్ ఆర్ సంథింగ్ స్వెట్ షర్ట్, చాలా బాగుంది అని చెప్పాను. వై? బికాస్ ఐ లైక్ ఇట్. సో అది కూడా చెప్పడానికి పీపుల్కి యాక్సెప్టెన్స్ రాదు. వై? బికాస్ వాళ్ళ హార్ట్ మొత్తం దేంతో ఫిల్ అయి ఉంది? లవ్తో, గ్రాటిట్యూడ్తో కాదు, ఈగోతో ఫిల్ అయింది. ఎవరికైతే అప్రిషియేట్ అనే యాటిట్యూడ్ ఉంటుందో, అప్రిషియేట్ చేసే గుణం ఉంటుందో, ఆ భావనని కలిగి ఉంటారు. కాబట్టి యూనివర్స్ ఏమిస్తుంది? అందరూ కూడా వీళ్ళని అప్రిషియేట్ చేసేటట్టు యూనివర్స్ బ్లెస్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎవరైనా అప్రిషియేట్ చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? గుడ్ ఉండాలి. ఎవరి దగ్గర లేనిది మీ దగ్గర ఉండాలి. అది స్టైల్ కావచ్చు, మనీ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. వీటన్నిటితో ఏం చేస్తుంది? యూనివర్స్ బ్లెస్ చేసేస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యూనివర్స్. సో మీరందరూ ఈ 6 కాన్సెప్ట్స్ లవ్, గ్రాటిట్యూడ్, అప్రిషియేట్, యాక్సెప్టెన్స్, ఎలోవెన్స్, డిజర్వ్, ఈ యొక్క గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ ని మీరు చేతితో పట్టుకుంటే గనక, 6 గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ మీ నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక మీ మేనిఫెస్టేషన్స్ ఇన్ ఎ సింగిల్ ట్యాప్ సక్సెస్ అవుతాయి. వండర్ఫుల్ సార్. సో ఇలాంటి ఎన్నో విషయాలు వర్క్షాప్లో రాబోతున్నాయి. ఆ వర్క్షాప్ అనేది మే నెలలో ఉండే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మే నెలలో ఉన్న ముందుగానే ఎందుకు ఎన్రోల్ చేసుకోవాలంటే సీట్లు అయిపోతూ వస్తున్నాయి, స్లాట్స్ అయిపోతూ వస్తున్నాయి. అంత డిమాండ్ అయితే ఉంది. సో ఆ డిమాండ్ అయిపోయేలోపు మీరు వెంటనే క్లాసెస్కి సంబంధించి ఎన్రోల్ చేసుకోండి, ఆ సీట్స్ తీసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ వర్క్షాప్లో 5 daysతో మీతో ట్రావెల్ మాత్రమే కాకుండా పర్సనల్గా కాల్ తీసుకొని మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ అండ్ కండక్టింగ్ సచ్ ఎ వండర్ఫుల్ వర్క్షాప్ సార్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.